ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ ఎస్ఎల్బిసి టనల్ ప్రాజెక్టు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ పూత నుంచి రక్షించే ప్రాజెక్టు అది ఎప్పుడు నువ్వు మాట్లాడతావు 10 ఏళ్లకెళ్ళి. దాంతో పాటు బ్రాహ్మణ వెలుగుల ప్రాజెక్టు అది 80% పూర్తయింది. దాని గురించి మాట్లాడతావు. ఎమ్మడే మీ మీ జిల్లా మంత్రి ఇరిగేషన్ మంత్రి పెద్దలు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మీరు వెంటనే పూర్తి చేసుకోండి అని చెప్పి ఎప్పుడు చెప్తాం. అమ్మాయినా అడగనే అన్నం పెట్టదని. నేను అడగలే వారిని, కొద్దిగా సెట్ అయినా అడుగుదాం ఎస్ఎల్బిసి గురించి అని. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారే నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య వారికి తెలుసు కాబట్టి వారు వెంటనే ఎంత ఖర్చైనా సరే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి మాకు చెప్పి ఈ రోజు పనులు మొదలు పెట్టించినాం. నన్ను అమెరికా కూడా పంపించి అక్కడికి వెళ్ళి బేరింగ్ కూడా త్వరగా ఏర్పాటు చేసి అమెరికా బేరింగ్ కూడా వాళ్ళకి కట్టవలసిన డబ్బులు కట్టి దాన్ని కూడా బేరింగ్ తీసుకురావడం. ఇక్కడ 18 మీటర్ల పని కూడా ఇటు సైడ్కి వెళ్ళి టనల్ వరకెళ్ళి స్టార్ట్ అయింది. నాకు నిజంగా నాకు జీవితం ధన్యమైనట్టే అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇదే జిల్లాకు ఇరిగేషన్ మంత్రిగా ఉండడం, వారు ఎప్పుడు చూసినా దీని గురించి ఆలోచిస్తూ మీరు చూసి 2 ఏళ్లలో ఒక 20-30 సార్లు ఈ ప్రాజెక్టు గురించి రివ్యూ చేసినంటే మామూలు విషయం కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.